నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీల కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్న ఓట్ల పండుగ సీజన్, పలువురికి లభిస్తున్న ఉపాధి. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పార్టీ ప్రతిష్టత, సంక్షేమ ఫలాలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ కవిత. కొత్త ఉత్తేజాన్ని నింపుతున్న సమీక్ష సమావేశాలు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేసిన జాతీయ పార్టీలు, వ్యూహంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో 10ంతల సాంకేతికను వినియోగిస్తున్న పోలీసులు, పారదర్శకంగా పరీక్షల నిర్వహణ. రేపటి నుండి ప్రారంభం కానున్న బడా పహాడ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు, భక్తులకు కరువైన కనీస సౌకర్యాలపై స్పెషల్ ఫోకస్. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆచన్నగారి జీవన్ రెడ్డి. రాష్ట్రంలోని 5-6 ప్రత్యేక నియోజకవర్గాల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈ దఫా నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో సహజంగానే ఈ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది. రాజకీయ పరిశీలకుల విశ్లేషకులు నిజామాబాద్ స్థానంపై చర్చలు జరపడం వెనుక కీలక కారణాలే ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే అన్ని సెగ్మెంట్లో తేడాగా విజయం సాధించింది. మరోవైపు బీజేపీ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కానీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మరోసారి పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ స్పష్టత లేదు. ఆయన రంగంలోకి దిగకపోతే అభ్యర్థి ఎవరన్న దానిపై అయోమయం నెలకొంది. దీంతో ఈ స్థానంపై కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర అనిశ్చిత నెలకొంది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2గా విడిపోయింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జహీరాబాద్ ఏర్పాటైంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడలతో పాటు సంగారెడ్డిలోని జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో చేరాయి. అసెంబ్లీ సెగ్మెంట్ ఆర్మూర్ పురుషులు 89,997, స్త్రీలు 1,02,704, మొత్తం 1,92,706. బోధన్ పురుషులు 99,913, స్త్రీలు 1,07,463, మొత్తం 2,07,379. నిజామాబాద్ అర్బన్ 1,31,272, స్త్రీలు 1,37,738, మొత్తం 2,69,028. నిజామాబాద్ రూరల్ పురుషులు 1,10,107, స్త్రీలు 1,26,511, మొత్తం 2,36,620. బాల్కొండ 94,921, స్త్రీలు 1,11,458, మొత్తం 2,06,383. కొరుట్ల పురుషులు 1,08,631, స్త్రీలు 1,18,653, మొత్తం 2,27,284. జగిత్యాల పురుషులు 1,03,736,
1,10,162, మొత్తం 2,13,090, మొత్తం పురుషులు 7,38,577, స్త్రీలు 8,14,689, మొత్తం 15,53,301. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్ నిజామాబాద్ కు రానున్నారు. వీటి ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల గృహ నిర్మాణం రవాణా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డిలు కలిసి జీజీ కళాశాల మైదానంలో పరిశీలించారు. సభ వేదిక, మైదానం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఆర్ఎంవీ అధికారులు నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్లతో చర్చించారు. అనంతరం ఏర్పాట్ల గురించి వివరించారు. 19వ తారీఖు నాడు జరగబోయే కేసీఆర్ గారి సభ నిజామాబాద్ చరిత్ర తిరగరాసే విధంగా జరగబోతున్నది. ఇవాళ మా ఎంపీ కవితమ్మ గారిని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ రోజు ప్రతి నియోజకవర్గం నుంచి మేమందరం ఎమ్మెల్యేలం మరి కలిసికట్టుగా పనిచేసి దాదాపు 30 నుంచి 40 వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. 2-2.5 లక్షల మందితో ప్రజలతో భారీ బహిరంగ సభ నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా ఈ సభ జరగబోతా ఉన్నది. మరి దీని ఏర్పాట్లను మా స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, అట్లాగే నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇద్దరు కూడా మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పార్కింగ్ కోసం కావచ్చు, ఒక 6 పార్కింగ్ లాట్స్ని మరి తయారు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఆర్మూరు, బాల్కొండ, జగిత్యాలు, మెట్టిపల్లి, కోరుట్ల నుంచి వచ్చే ప్రజలందరికీ ఒకవైపు, నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చే ప్రజలకు ఒకవైపు, బోధన్ నుంచి వచ్చే ప్రజలకు ఒకవైపు, అర్బన్ నుంచి వచ్చే ప్రజలకు ఒకవైపు, అట్లా ఎక్కడికక్కడనే పార్కింగ్ లాట్స్ పెట్టుకోవడం జరిగింది. వీరి వెంట టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మేయర్ సుజాత, రెడ్కో చైర్మన్ అలీం, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సారు కారు సర్కారు అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంకు రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నగరంలోని జీజీ కాలేజ్ మైదానంలో పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సారు కారు ఆ 16 వీటి మీద నడుస్తూ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసి 16కు 16 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. నిజామాబాద్ గడ్డ మీద తెలంగాణ అడ్డగా మారుస్తాం. మరి ప్రధానంగా అంటే ఇక్కడ ఇంకో మాట లేదు, వన్ సైడ్ ఉంది. కవితమ్మ వర్సెస్ దద్దమ్మ ఎన్నికలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకా కవితమ్మ మీద పోటీ చేయాలన్నా, బతుకమ్మ మీద పోటీ చేయాలన్నా ఎవరు రావాలని సిద్ధపడతలే. ఒక ఆయన భువనగిరి వారిపోతూ ఉన్నారు, ఇంకొక ఆయన మొన్నటిదాకా మైసూర్ పోయిండు, నేను ఉండా బాబు నాకు వద్దు అని ఈ పారిపోతూ ఉన్నారు. ఇంకొంతమంది ఎక్కడ పేర్లు లేని వాళ్ళు, రాష్ట్రంలో కూడా గుర్తు లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మేము పోటీ చేస్తామని ముందడికి వస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇప్పుడే డిసైడ్ అయిపోయారు. ఇతరులో కనివిని ఎరగని విధంగా మరి 2.5 లక్షల పైచిలకు ప్రజలతో రాబోతున్నారు. ప్రజలు మొత్తం ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రావడానికి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు, ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, మాకు వరాలను జల్లు కురిపించే నాయకుడు ఎప్పుడు వస్తారని చెప్పి ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఆధ్వర్యంలో, లోకల్గా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు మా పెద్దన్న బాజిరెడ్డి గోవన్న, మేమంతా కలిసి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ప్రజలంతా తీసుకొచ్చి ఈ సభను సక్సెస్ చేస్తామని చెప్పి. ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్మాణం అవుతున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనులను జీవన్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన పనులు చేయాలని కాంట్రాక్టర్ కు జీవన్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ కు రానున్నారు.
గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన రాక కోసం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల మైదానంలో సభా ప్రాంగణంతో పాటు బైపాస్ రోడ్డు మార్గం పక్కనే హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక పనులు ఊపందుకున్నాయి. టీన్ షెడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వేదికపై 130 నుండి 150 మంది వరకు ఆసీనులు అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి వివరాలను తెలిపారు. మరి ఈ నెల 19వ తారీఖు నాడు మరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రాబోతున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా మా ఎంపీ కవితక్క గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి మరి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతుంది. ఇంకా పని రేపటితో కంప్లీట్ అయిపోతుంది. మరి దాని ఉద్దేశం, ఒక సభ యొక్క ఉద్దేశం, మరి రాబోయే ఎలక్షన్లను మరి అక్కను భారీ మేరతో గెలిపించాలి. మరి 16 సీట్లు గెలిపించాలి. ఎందుకు గెలిపించాలి, ఎట్లా గెలిపించాలి అనేది మాత్రం కేసీఆర్ గారు రేపు సభలో చెప్పబోతారు. మరి నాకు పూర్తి నమ్మకం ఉంది, మరి ప్రజలపై విశ్వాసం ఉంది. మరి రేపు రాబోయే ఎలక్షన్లను మరి అక్కను భారీ మెజార్టీ, మినిమం 4-5 లక్షల మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే మనం గత 4 సంవత్సరాలు చూసినాం. మరి పథకాలు కావచ్చు, అన్ని రకాల పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మరి పూర్తిగా ప్రజల వద్దకు డైరెక్ట్గా వెళ్ళినాయి కాబట్టి మరి మన రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా అదేవిధంగా రిజల్ట్ ఉంటుంది. చాలా మంచిగా స్పందిస్తున్నాను, ఎందుకంటే గత 40 ఏళ్ళు 60 ఏళ్ళు నేను మరి నిజామాబాద్లో పుట్టి పెరిగి, నాకు తెలుసు ఒక 40 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మరి ఈ 40 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి మరి ఒక 4.5 ఏళ్ళలో మరి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా కవితక్క గారు కావచ్చు, మరి ఎంబడవాడి 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఈరోజు డెవలప్ జరిగింది కాబట్టి, ప్రజలు చూశారు కాబట్టి మరి వీలైతేనే జరుగుతుంది కాబట్టి మరి ముందు మా ఎంపీ అక్క గారు ఉంటే ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎంపీ కవితతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, భాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ బీజీ గౌడ్లు పలుమార్లు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిపి కార్తికేయ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ జోన్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల మైదానంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడటం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, పార్టీ పటిష్టతపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో ఎంపీ కవిత మండలాల వారీగా సమావేశమయ్యారు. ఉదయం ఆర్మూర్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాసంలో, సాయంత్రం వేల్పూర్లో రోడ్డు, భవనాలు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిలతో కలిసి సమావేశాల్లో ఆమె చర్చించారు. ఆర్మూర్లో ఎంపీ కవితను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి కలిశారు. అన్ని సంఘాలతో సమన్వయం చేసుకోవాలని ఎంపీ కవిత ఆయనకు సూచించారు. వేల్పూర్లో 21 మంది స్వాతంత్రంగా గెలిచిన సర్పంచులతో పాటు విపక్ష పార్టీలకు చెందిన 21 మంది సర్పంచులు టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయలేదని టీఆర్ఎస్ లో చేరిన సర్పంచులు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ నాయకుల మధ్య సమన్వయం అవసరం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదర అభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సర్పంచులు వారి విధులు, బాధ్యతలు తెలుసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆమె కోరారు. ఈ నెల 19న నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ కవిత కోరారు. సభకు భారీగా జనం హాజరవుతారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సాయంత్రం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఫలితాలకు మించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని ఎంపీ కవిత కోరారు. గ్రామాన్ని యూనిట్ గా చేసుకుని ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. దాదాపుగా 21 మంది సర్పంచులు, ఎక్కువ మంది మా సర్పంచ్ అమ్మలే ఉన్నట్టున్నారు. మొత్తం వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధికి మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది.
అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మరి చాలా పెద్ద ఎత్తున సర్పంచులు చక్కగా పనిచేయడానికి, అదేవిధంగా పని చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేయడానికి కూడా మరి మంచి చట్టాన్ని, కఠినమైన చట్టాన్ని రూపొందించారు. సో సిన్సియర్గా, సీరియస్గా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పనిచేస్తూ వచ్చినాం. 5 సంవత్సరాలుగా మన కుటుంబంలో చేరేటటువంటి మీ అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా చక్కగా పనిచేస్తారని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వారి పేరు ప్రతిష్టలను మరింత పెంచుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కావలసిన ఏర్పాట్లు నియోజకవర్గంలో పూర్తయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలకు చెందిన 5 భవనాల్లో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 9,263 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అర్బన్ ఓటర్లపై ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ నెల 22న పోలింగ్ ఉండటంతో ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం వేరువేరుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం రావాల్సిన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అప్పర్ ప్రైమరీ స్కూల్ పులాంగ్, నిర్మలా హృదయ్ పాఠశాల, సెంట్ ఫ్రాన్సిస్, సిఎస్ఐ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎండ వేడిమి ఎక్కువ ఉండటంతో కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల సిఎస్ఐ హై స్కూల్లో ఉపాధ్యాయుల కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 3 గదుల్లో కేంద్రాలు ఉండగా 1143 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన చోట్ల పట్టభద్రుల కోసం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతు చూపు ఆకాశం వైపు చూడసాగుతున్నాయి. 6 గాలం అష్టకష్టాలు పడి పండించిన పంట మాడిపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. బీర్కూర్ మండలంలోని ఆయా గ్రామాలలో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. సుమారు బీర్కూర్ మండలంలో 500 ఎకరాలపైనే మండిపోతున్నాయి. నాటు వేసే ముందు బోర్లు మంచిగా ఉండటంతో ఉన్న భూమి కంటే తక్కువ పంటలు వేసుకుని బోర్లు నీరును అందివ్వడం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల, భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రైతు పరిస్థితి దిక్కుతోచని స్థితిగా మారింది. అప్పులు తెచ్చి పంటలు వేసుకున్న వారికి చుక్కెదురైంది. నిజాం సాగర్ లోని నీటి చుక్క లేక తెచ్చిన అప్పులు ఏ విధంగా తీర్చాలో అర్థం కావటం లేదంటున్నారు. ప్రభుత్వం ఎండిన పంటలకు నగదు సమకూర్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ ఉపకులాల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణంగా ఉండి గెలుపుకు కృషి చేస్తామని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపయ్య స్పష్టం చేశారు. బడుగు బలహీన సామాజిక వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని కొనియాడారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎస్ జాతీయ నాయకులు మేడి పాపయ్య మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ప్రకటిస్తూ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని పాపయ్య తెలిపారు. మాదిగలు ఉపకులాల అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నట్టు తెలిపారు. అందుకే రానున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలోని అంతా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ వారి గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఎంఆర్పీఎస్, బుడగజంగం, మాదిగ ఉపకులాల పూర్తి మద్దతును టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి అయిన తదుపరి కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి వరకు పోయి ఎస్సీ వర్గీకరణ జరిపేటట్లు ప్రయత్నాలు జరుపుతున్నటువంటి మాకు ఒక అపారమైనటువంటి నమ్మకాన్ని మా జాతి ఉపకులాల ప్రజలందరం కూడా కేసీఆర్ పైన నమ్మకాన్ని పెట్టుకోవడం జరిగింది. బుడగజంగం సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని ఆ సంఘం నాయకులు పాపయ్య డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని పేద కులాల సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లోని బుడగజంగం సంక్షేమ సంఘం బోర్డును బుడగజంగం సంఘం చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడగజంగం కులస్తులు ఇక్కడ చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వీరికి నిరక్షరాస్యత ఇంకా కొట్టుమిట్టాడుతుందన్నారు.
ఆ కులాలకు సంబంధించినటువంటి కాలనీ బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బోర్డును ఆ కులాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధి వర్గం అట్లాగే ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ కాలనీలో ఏ బేడబుడగ జంగాలకు సంబంధించినటువంటి బిడ్డలున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వారి పట్ల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, వారి డెవలప్మెంట్కు కృషి చేయవలసిన అవసరం ఉంటుందనేది తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుస సెలవులు ప్రకటిస్తున్నట్లు యార్డు సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి స్వరూపారాణి తెలిపారు. మర్చెంట్ అసోసియేషన్ ఇచ్చిన దరఖాస్తును పరిగణలోకి తీసుకుని హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 23 వరకు పసుపు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. 19, 20 తేదీల్లో సాధారణ సరుకు అమ్మకాలుంటాయని చెప్పారు. అయితే వచ్చే సోమవారం 18న ఒక్కరోజు మాత్రమే పసుపు విక్రయాలుంటాయి. మళ్లీ 25 తర్వాత యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రైతులు సెలవు దినాల్లో యార్డుకు సరుకును తీసుకురావద్దని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఈసారి 10ంతల సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పోలీస్ పోస్టులకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు అంటే పరుగు పందెం నుంచి షార్ట్ పుట్ వరకు టేపులతో కొలిచేవారు. దీనివల్ల సమయం ఎక్కువగా తీసుకోవటంతో పాటు పక్కాగా లెక్కలు ఉండేవి కావు. ఇంకా చెప్పాలంటే కొందరు అధికారులు తమకు తెలిసిన అభ్యర్థుల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించేవారు. గతంలో జరిగిన ఈవెంట్స్ సమయాల్లో ఇలాంటి ఆరోపణలు చాలా బయటకు వచ్చాయి. ఈ నెల 1వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నాగారంలోని రాజారాం మైదానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం 900 మందికి పైబడి పరీక్షలు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 18 నాటికి పరీక్షలు ముగుస్తుండగా ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ కూడా బయటకు రాలేదు. మిల్లీ సెకను తేడాను కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థులు మాన్యువల్ టోకెన్స్ తీసుకుని మైదానంలోకి రాగానే మొదట ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తున్నారు. అనంతరం బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నారు. వేలిముద్రలు సేకరించడం ద్వారా మరో వ్యక్తి హాజరయ్యేందుకు గాని తిరిగి తుది పరీక్ష రాసేందుకు గాని ఆస్కారం ఉండబోదు. గతంలో కవలలు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఇలాంటివి చోటు చేసుకునే వీలుండదు. ఎత్తు ఛాతీ కొలిచిన అనంతరం పరుగు పందెం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100, 800 మీటర్లు రెండింటి సమయంలో కూడా అభ్యర్థులందరికీ జాకెట్ ఇచ్చి వాటికి చిప్లు అతికిస్తున్నారు. పందెం ప్రారంభం అయిన చోట పైభాగాన తిరిగి పందెం ముగించాల్సిన లక్ష్యం చోట కూడా సెన్సర్లను ఏర్పాటు చేశారు. తిరిగి ఆ చిప్ ను కంప్యూటర్లో పెడితేనే ఎంత సమయంలో చేరుకున్నారనే విషయం తెలుస్తోంది. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల సమయంలోనూ ప్రత్యేకంగా సాంకేతికతను వాడుతున్నారు. లాంగ్ జంప్ కు ముందుగా పరికరాన్ని ఏర్పాటు చేయగా ఎంత దూరంలో దూకారు అనేది పక్కాగా తెలిసిపోతుంది. షార్ట్ పుట్ పరీక్షల్లో కూడా ఎంత దూరంలో విసిరారనే లెక్క ఏమాత్రం అనుమానం లేకుండా ఉంటుంది. పరీక్షల నిర్వహణ మొత్తం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. ఏమాత్రం తప్పిదాలు జరగకుండా చూసేందుకు వీలుగా పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి సిబ్బంది సీసీ కెమెరాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఎత్తు, ఛాతీ, హై జంప్లకు మాత్రమే మాన్యువల్ పద్ధతిలో పరిశీలించగా వీటి చోట జిల్లా స్థాయి పోలీసు అధికారులు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తున్నారు. పరుగు పందెంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID సాయాన్ని వినియోగించి ప్రతి మిల్లీ సెకండ్ కూడా లెక్కగడుతున్నారు. దీంతో పక్కా సంకల్పంతో సరైన సమయంలో లక్ష్యం సాధించే వారంతా విజయాన్ని సాధిస్తున్నారు. అసెంబ్లీ ఓట్ల పర్వం పూర్తిగా మరవక ముందే పార్లమెంటు ఎన్నికల పండుగ వచ్చేసింది. ఈ నెల 10 నుంచి కోడ్ అమల్లోకి రాగా మే 23 వరకు కొనసాగనుంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ నెల ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో అన్ని పార్టీల్లో పూర్తి కోలాహలం నెలకొంది. ద్వితీయ శ్రేణి కార్యకర్తల పార్టీల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుండగా ప్రచారం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని కూలీలు ఉపాధిపై ఆశతో ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ప్రక్రియకు 25వ తేదీ గడువు కాగా తర్వాత ప్రచార పర్వం ఊపందుకోనుంది. అభ్యర్థులు పోటాపోటీగా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు, ప్రచార సభలు నిర్వహించనున్న దృష్ట్యా కూలీలు తమకు పని దొరుకుతుందని ఆశగా ఉన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిత్యం వందలాది మంది ఉదయం సాయంత్రం సమయంలో ఉపాధిని పొందారు. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం జనాలు తరలి వెళ్తుండగా పలు రంగాల్లో పనులు నామమాత్రంగా జరుగుతాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో పరిశీలిస్తే నిర్మాణ రంగం, బీడీ పరిశ్రమ, వ్యవసాయ పనుల్లో కూలీల కొరత ఏర్పడుతోంది. ఈ రంగాల్లో పనిచేసే కూలీలు నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో బిజీగా మారే అవకాశం ఉంది. ప్రచారం నేపథ్యంలో ముద్రణ కేంద్రాల్లో కూడా గిరాకీ ఉండనుంది. ఇప్పటికే పలువురు నాయకులు ప్రచార సామాగ్రికి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పార్టీ కండువాలు, జెండాలు, ప్రచార కరపత్రాలు, ఫ్లెక్సీల ముద్రణలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా గ్రాండ్ టెస్టులను నిర్వహించనున్న వారియర్స్ డిఫెన్స్ అకాడమీ వారు చాలా తక్కువ సమయంలో గొప్ప పేరు సాధించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచితంగా గ్రాండ్ టెస్టులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ముందుగా గ్రాండ్ టెస్టు ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో చాలా తక్కువ సమయంలో గొప్ప పేరు సాధించిన సంస్థ డైరెక్టర్ రమాకాంత్ను ఆయన అభినందించారు. అభ్యర్థుల్లో భయం పారద్రోలే ప్రయత్నం చేయడం గొప్ప విషయమన్నారు. ఈరోజు వారియర్స్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కేర్ కళాశాలలో ఒక నమూనా పరీక్షను నిర్వహించడం జరిగింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెయిన్ పరీక్ష ఎలా ఉంటుందో ఈరోజు పెట్టాడు. ఈరోజు క్వశ్చన్ పేపర్ చూస్తుంటే చాలా స్టాండర్డ్గా ఉంది. ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము చాలామంది పిల్లల్ని కలవడం జరిగింది. వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడా పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బడా పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవాలలో పాల్గొంటారు. మొదటి రోజు వర్ణి మండలం జలాల్పూర్ గ్రామం నుండి పూజారులు ఇంటి వద్ద నుండి గంధంతో పాటు వేలాది మంది భక్తులు ర్యాలీగా తరలి వెళ్లి తీసుకెళ్లి బడా పహాడ్ దర్గా వద్ద సమర్పిస్తారు. జలాల్పూర్ నుండి తీసుకువెళ్లే గంధంతో పాటు ఉంటే గుర్రంలో పూజించి భక్తులు మేళ తాళాలతో నృత్యాలు చేస్తూ సుమారు 5 కిలోమీటర్ల వరకు ర్యాలీగా వెళ్లి బడా పహాడ్ లో కొలువై ఉన్న షాదుల్లా బాబా దర్గా వద్ద సమర్పిస్తారు. 3 రోజుల పాటు ఉర్సు దీపారాధన కావాలి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. భక్తులకు కరువైన కనీస సౌకర్యాలు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడా పహాడ్ దర్గా వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర బోర్డు పూర్తిగా విఫలమైంది. భక్తులు ఉండడానికి నీడ, తాగడానికి నీళ్లు కూడా సమర్పించలేని దీన స్థితిలో ఉంది. ఉత్సవాల నిర్వహణకు తూతూ మంత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పనలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నామమాత్రపు నిధులు కేటాయించి రాష్ట్ర బోర్డు చేతులు దులుపుకుంది. మిగతా ఉన్నది ఉన్న కాడికి అడ్జస్ట్మెంట్ తప్ప దానికి వెడల్పే లేదు కదా. లేడీస్ ఏమి రావనివ్వట్లేదు కాబట్టి మంచిగా ఫ్రీగానే ఉంది. ఇంకా కొద్దిగా గలీజ్ మూత్రం సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం లేదు, ఏవి లేవు. ఈ దగ్గర టాయిలెట్ సౌకర్యం కావాలి. దిగే వాళ్ళకి ఎక్కే వాళ్ళకు లిఫ్ట్ కానీ ఏదైనా ముందు మెట్లు క్లియర్గా ఉండాలి. వచ్చిన వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై ఉండాలి. ఇక్కడ అక్కడక్కడ మధ్యలో షెల్టర్ ఇస్తే ఎండాకాలంలో ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకు హార్ట్ పేషెంట్లకు కానీ ఆరోగ్యంగా ఉండడానికి జనాలు రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. కొద్దిగా మెరుగైంది కానీ ఇంకా మెరుగు కావాలి. ఇదంతా ఈ దుమ్ము ఇదంతా ఇక్కడ సరిగా లేదు. అంతా ఏ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఎక్కడెక్కడో ఆడాడున్నట్టుంది కానీ ఆడ కనపడతలేదు. ఎక్కువ మంది నీట్నెస్ లేదు, పరిశుభ్రం లేదు. కొద్ది మంచి సౌలత్ ఎక్కడక్కడ మంచి సౌలత్ కనపడితే ఇంత జనానికి సరిపడే అది లేదు సౌకర్యం. అందుకోసం దీన్ని ఇంకా మంచి మెరుగు చేయాలని. జిల్లాలో బేస్బాల్ క్రీడను అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని బేస్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేందర్ అన్నారు.
నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శనివారం జిల్లా బేస్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ బేస్బాల్ అసోసియేషన్ గుర్తింపుపై అపోహాలు వద్దని, క్రీడలను జిల్లాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. 1985లో బేస్బాల్ అసోసియేషన్ ఏర్పడిందని, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ విడిపోయాయని, బీహార్ నుంచి బేస్బాల్ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సభ్యులు అసోసియేషన్ దొడ్డిదారిన ఏర్పడుకున్నారన్నారు. తెలంగాణ జిల్లాకు సంబంధించిన కార్యదర్శులు తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ తో కొనసాగాలన్నారు. తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ కు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ గుర్తింపునిచ్చిందన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మేము ఇది డెవలప్ చేయాలని, గేమ్ ని ఇంకా పాపులర్ చేయాలని కోరుకుంటున్నాం అన్నమాట. అట్లనే అన్ని డిస్ట్రిక్ట్లలో ఇంటర్ డిస్ట్రిక్ట్స్, జూనియర్ లెవెల్, సబ్ జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్స్, ఇంకా ప్రైవేట్ టోర్నమెంట్స్ అబ్రాడ్ కూడా పంపిద్దామని ఇవన్నీ మేము మాట్లాడడానికి వీళ్ళకు ఇంకా మన శ్రీనివాస్ గారికి అండ్ సుబ్బారావు గారికి వీళ్ళకు దీన్ని పట్టించి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేస్బాల్ క్రీడను ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి గతంలో కూడా నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసి పంపించడం జరిగింది. ఇప్పటి నుండి ఈ బేస్బాల్ గేమ్ అన్ని స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఎలాంటి ఖర్చుకు వెనుకాడకుండా నిజామాబాద్ జిల్లా బేస్బాల్ ఆధ్వర్యంలో బేస్బాల్ క్రీడను ముందంజలో ఉంచి ఈ కార్యక్రమంలో జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మీసాల శ్రీనివాసరావు, సుబ్బారావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. కడలిలాగా పోటెత్తండి, అలలు అలలుగా రండి, కడలిలాగా పోటెత్తండి. చీకటి చీల్చిన కిరణాలై, పట్టు సడలని పిడికిళ్ళై, ప్రగతి చాటగా, కాంతి ధారగా. తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కు చెందిన అన్నారం వెంకట్రెడ్డి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో రాష్ట్ర న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న అన్నారం వెంకట్రెడ్డి గత 2 రోజుల క్రితం మరణించారు. అతని కూతురు అమెరికాలో స్థిరపడటం వల్ల అంత్యక్రియలను ఆలస్యంగా చేశారు. వెంకట్రెడ్డి కూతురు అమెరికా నుండి రాత్రి నిజామాబాద్ కు చేరుకోవడంతో ఈ రోజు ఉదయం అంత్యక్రియలు కంఠేశ్వర్ శ్మశాన వాటికలో అయ్యాయి. రాష్ట్ర దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన మేనమామ వెంకట్రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణమే స్థానికంగా ఉండే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎన్పీడీసీఎల్ ఎస్సీ సుదర్శన్ తెలిపారు. విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉన్న, తుప్పు పట్టిన విద్యుత్ తీగలు వేలాడుతున్న, పంట పొలాల్లో విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉన్న వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇవ్వాల్సిన అధికారుల చరవాణి నంబర్లు డిఈ ఆపరేషన్ నిజామాబాద్ 9440811582, డిఈ ఆపరేషన్ బోధన్ 7901093941, డిఈ ఆపరేషన్ ఆర్మూర్ 9440811585 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నియంత్రికలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2 బోర్ల కోసం 2 డీడీలు కట్టిన వారికి 16 కేవీ నియంత్రిక, 3 బోర్ల కోసం 3 డీడీలు కట్టిన వారికి 25 కేవీ నియంత్రికలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొందరు బోర్లు వేయకుండానే డీడీలు కడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఇలా చేస్తే నిబంధనల ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థ వేదికగా మల్టీ నేషనల్ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారని, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారని ఎస్ఎస్ఆర్ చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. నగరంలోని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా దీనిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వారి నైపుణ్యతలకు తగ్గ రంగం వైపు మల్టీ నేషనల్ కంపెనీల నేతృత్వంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యువతలో స్కిల్ ద్వారానే ఇంటర్వ్యూల ఎంపిక కొనసాగుతుందని మారయ్య గౌడ్ అన్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 10 కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్లు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఇంటర్వ్యూ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందన్నారు. ఆయా కంపెనీల ద్వారా యువతకు నైపుణ్యతను గుర్తించి ఎంపిక చేసిన విద్యార్థులను హైదరాబాద్ లో మరో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. ఇలాంటి జాబ్ మేళా యువతకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ రోజు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగిన జాబ్ మేళా, మెగా జాబ్ మేళాలో 10 కంపెనీలు హైదరాబాద్ నుండి రావడం జరిగింది. ట్రెమండస్ రెస్పాన్స్తో 700 పైన చిలుకు అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరిగాయి, మార్నింగ్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి చాలా రెస్పాన్స్ చేకూర్చిన కాలేజ్ మేనేజ్మెంట్కు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఆల్రెడీ 200 వరకు షార్ట్ లిస్ట్ అయ్యారని తెలిసింది. కొన్ని కంపెనీస్లో ఈరోజే ఫైనల్ ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతా కంపెనీస్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని హైదరాబాద్ నెక్స్ట్ రౌండ్స్ కొరకు పిలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా నిర్వాహకులు మరియు వివిధ కంపెనీల హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్టులు సక్సెస్ కావాలంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశానికి కలెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు గుండెపోటు తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ముందుగా జర్నలిస్టులు తమ ఆరోగ్య రక్షణ ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరికి చర్మ సమస్యలు మరియు హెయిర్ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా వైద్యులని వెంటనే సంప్రదించాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రేవంత్ అన్నారు. నగరంలోని పాటీదర్ భవన్ లో హీరా స్కిన్ అండ్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో తరచుగా ప్రతి ఒక్కరిలో వచ్చే చర్మ వ్యాధులు మరియు హెయిర్ లాస్ వంటి సమస్యలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రేవంత్ మాట్లాడుతూ చర్మ వ్యాధులకి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా వెంటనే వైద్య సలహాలు మరియు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మరియు చాలా మందిలో కూడా తరచుగా హెయిర్ లాస్ అవటం, బట్టతల తదితర సమస్యలకు వైద్యం అందించే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, దీనికోసం దిగులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని అన్నారు. నమస్కారం అండి. ఇవాళ మేము పాటీదారి భవన్లో మా హీరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ తరఫు నుంచి మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇది ఒక స్కిన్ అండ్ హెయిర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే స్కిన్ పరంగా, హెయిర్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి మా దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని మీద మేము ఒక క్యాంప్ కండక్ట్ చేశాము. దీంట్లో ఏంటంటే మేము వాళ్ళకి ఏంటి మన దగ్గర ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లేటెస్ట్ సర్జరీస్ కావచ్చు, లేటెస్ట్ ట్రీట్మెంట్. ఈ కార్యక్రమంలో డాక్టర్ రితి మరియు గుజరాతీలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన యువసేన యూత్ నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన యువసేన యూత్ వారు నిజామాబాద్ కు చెందిన వెంకటేశ్వర స్పెషాలిటీ ఆసుపత్రి వారి సౌజన్యంతో గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ రాజ్ కుమార్ గౌడ్ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన యూత్ అధ్యక్షులు రాజు గౌడ్ మాట్లాడుతూ ఏదైనా జబ్బు చేసి వైద్యం చేయించుకునే స్తోమత లేని నిరుపేదలు గ్రామంలో చాలా మంది ఉన్నారని, వారి కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధృవీకరణ పత్రాలు మధ్యవర్తి చేతిలోనే, పని కావాలంటే 10,000 డిమాండ్. వివరాలు ఇలా ఉన్నాయి.
బీర్పూర్ కి చెందిన కొంతమంది దివ్యాంగులు 6 నెలల క్రితం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి సాధారణ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేసుకునేందుకు వెళ్లారు. వైద్యులు వారి వైకల్య శాతాన్ని నమోదు చేసి ధృవీకరణ పత్రం మంజూరు చేశారు. ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తి వాటిని జిల్లా కేంద్రాల నుంచి ఐకేపీ కార్యాలయానికి తీసుకురాకుండా బీర్పూర్లో ఓ అధికారి సహాయంతో మధ్యవర్తి చేతిలో పెట్టాడు. ఆయన ఒకదానికి 10,000 డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగులు పింఛన్ పొందేందుకు దరఖాస్తుతో పాటు ఆధార్ నకలు జత చేసి కార్యాలయంలో అందజేయాలి. జిల్లా అధికారులు వివరాలు పరిశీలించి విడుదల పరీక్షల నిమిత్తం వారిని 2 రోజుల ముందు మండల కేంద్రానికి నివేదిక పంపించాలి. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు ఇచ్చిన టోకెన్ తీసుకుని జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులతో వైకల్యం నిర్ధారణ చేసుకోవాలి. 45 రోజుల తర్వాత సాధారణ పత్రాలు నేరుగా ఐకేపీ కార్యాలయానికి చేరవేస్తారు. వాటిని స్థానిక ఐకేపీ అధికారులు లబ్ధిదారులకు అందజేయాలి. ఉల్లె శోభ బీర్పూర్ గ్రామం 74% దృష్టిలోపం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు నిర్ధారించి సదరం ధృవీకరణ పత్రం మంజూరు చేయగా అది ఓ మధ్యవర్తి చేతిలోకి వెళ్లింది. ఆయన 10,000 ఇస్తేనే దాన్ని ఇస్తామని చెప్పాడు. చివరికి 2,000 చెల్లించి పత్రం తీసుకున్నారు. మిగతా 6,000 ఇవ్వాలని రోజు ఫోన్ చేసి వేధిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకో వ్యక్తి పేరు సయ్యద్ ఖాదీర్. బీర్పూర్ గ్రామం పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితి. 6 నెలల క్రితం కామారెడ్డి ఆసుపత్రిలో నిర్వహించిన సదరు శిబిరానికి వెళ్లారు. 3 నెలల కిందట ధృవీకరణ పత్రం వచ్చింది. అది ప్రస్తుతం ఓ మధ్యవర్తి చేతిలో ఉంది. అతను ఇవ్వనంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ యువత ఐకేపీ ఆఫీస్ కి వెళ్లి గంగాధర్ యాదవ్ ఐకేపీ ఏపీఎం కి చర్చించారు. సాధారణ ధృవీకరణ పత్రం కోసం 10,000 డిమాండ్ చేస్తున్నారు అని బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సాధారణ పత్రాలు ఐకేపీ కార్యాలయానికి వస్తే వాటిని నేరుగా లబ్ధిదారులకు అందజేస్తాం. కానీ మధ్యవర్తి వద్దకి అవి చేరడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంపై లోతుగా విచారణ చేపడతామని బీర్పూర్ గ్రామ యువతకు చెప్పారు. ఈరోజు బీర్పూర్ సంబంధించిన సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన ఈనాడు పేపర్లో వచ్చిన కంప్లైంట్. సో ఉల్లే శోభ అనే లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ మధ్యవర్తి డబ్బులు తీసుకొని ఇవ్వడానికి ఇచ్చారు అని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇటు విషయంలో పై అధికారులకు తెలియజేయడం జరిగింది. సో బీర్పూర్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఏవైతున్నాయో ఏదైనా అఫీషియల్గా ఆఫీస్ నుంచి రావాలా. సో ఆ ఉల్లే శోభకు సంబంధించిన ఏదైతుందో డైరెక్ట్గా లబ్ధిదారే అక్కడ వెళ్ళి తీసుకున్నట్టు మాకు జిల్లా నుంచి సమాచారం రావడం జరిగింది. కాబట్టి మా దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్లు ఏవైనా కానీ డైరెక్ట్ లబ్ధిదారులను ఇక్కడ ఆఫీస్కి పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన మగిరి సచిన్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యమని అన్నారు. అలాగే తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీల కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్న ఓట్ల పండుగ సీజన్. పలువురికి లభిస్తున్న ఉపాధి. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పార్టీ ప్రతిష్టత, సంక్షేమ ఫలాలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ కవిత. కొత్త ఉత్తేజాన్ని నింపుతున్న సమీక్ష సమావేశాలు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేసిన జాతీయ పార్టీలు. వ్యూహంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో 10ంతల సాంకేతికను వినియోగిస్తున్న పోలీసులు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ. రేపటి నుండి ప్రారంభం కానున్న బడా పహాడ్ దర్గాలో ఉర్దూ
ఉత్సవాలు భక్తులకు కరువైన కనీస సౌకర్యాలపై స్పెషల్ ఫోకస్. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆచన్నగారి జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.